మేడారం జాతరకి సంబంధించి మరింత సమాచారం అనిల్ అందిస్తారు. మమత మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులకు సంబంధించి ఈ రోజు కీలక ఘట్టం మొదలైపోయింది. సో మరి కాసేపట్లో సారలమ్మ గద్దెపైకి రానుంది. ఇప్పటికే సారలమ్మ దాదాపు మనకి సమ్మక్క సారలమ్మ ఏదైతే మేడారం మెయిన్ ఆర్చరీ గద్దెల ముందు ఉందో ఆ ఆర్చరీ ముందు లక్ష్మీదేవర టెంపుల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళారు. అక్కడ కొంత పూజలు చేసిన తర్వాత తిరిగి మళ్ళీ సారలమ్మ గద్దెపైకి రానున్నది. ఇక పండిద్దరాజు గోవిందరాజు కూడా కాసేపటి క్రితమే ఈ మేడారం గద్దెల ప్రాంగణం గురించి చేరుకున్నారు. సో మనకి నిన్న బయలుదేరినటువంటి పగిడి తర్వాత ఈ రోజు లక్ష్మీపురంలో మార్నింగ్ అక్కడ ఆగి అక్కడ బస చేసి అక్కడ నుండి దసరా మీదుగా మేడారం చేరుకున్నారు. అటు జంపన్న కూడా ఏదైతే జంపన్న వాగు ఒడ్డున ఉన్నటువంటి గద్దె ఉంటుందో సో అక్కడికి చేరుకున్నారు. సో అందరూ అంటే ఇటు సారలమ్మ అటు జంపన్న తర్వాత పగిడిద్దరాజు గోవిందరాజు అందరూ కూడా మేడారం పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. ఇక మరి కాసేపట్లో మేడారం లోని సారలమ్మ గద్దెపైకి రానున్నది. పెద్ద ఎత్తున కూడా భక్తులు నీరాజనం పలికారు. ఇప్పుడు కన్నపల్లిలో ప్రారంభమైనప్పటి నుంచి కూడా మనకి ముగ్గులేస్తూ తర్వాత శివశక్తుల హోరుతో మారుమోగుతుంది మేడారం. తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర ఇట్లా ఒడిశా ఇక్కడ ఎక్కువగా భక్తులు వస్తున్నారు. దాదాపు 1,000,000కు పైగా కూడా పబ్లిక్ అంటే భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తుంటారు. గతంలో దాదాపు మనం మొన్న భక్తులను అడిగి తెలుసుకున్నాం. 20-30 సంవత్సరాల నుండి కూడా అమ్మవారి దర్శనానికి వస్తున్నాం. సో తల్లి మాకు కోరుకున్న కోరికలు తీసుకొని మేము కొంగు బంగారంగా కోరికలు తీసుకున్నాం కాబట్టి కొంగు బంగారంగా బెల్లం బంగారంగా భావించే బెల్లంను సమర్పిస్తామంటూ కూడా భక్తులు చెప్పినటువంటి మాట. అయితే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా సకల సౌకర్యాలు ఎప్పటికప్పుడు చేశారు తెలంగాణ ప్రభుత్వం తరఫున. ప్రత్యక్షంగానే ఇక్కడ ఉండి మంత్రి సీతక్కతో పాటు అల్లు లక్ష్మణ్ కుమార్తో పాటు కాసేపటిమే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ గద్దెల ప్రాంగణానికి చేరుకున్నారు. ఇక మరి కాసేపట్లో సారలమ్మ గద్దెలపైకి రానున్నది. ఆ సమయంలో మొత్తం కూడా ఈ గద్దెల చుట్టూ ఉన్నటువంటి ఆ లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేస్తారు. సో మొత్తం చీకట్లోనే అమ్మవారి కుంకుమదండి రూపంలో తర్వాత వెదురు బొంగు కర్రలతో అక్కడ అమ్మవారి గద్దెపైకి వచ్చేస్తారు. సో తల్లి గద్దెపైకి రాగానే ఇక మొత్తం కూడా మొక్కులు ప్రారంభమవుతాయి. మళ్ళీ అంటే గత కొన్ని రోజులుగా కూడా తమ మొక్కులను చెల్లించుకున్నారు భక్తులు. కానీ తల్లి ఇప్పుడు ఈరోజు సారలమ్మ, రేపు సమ్మక్క చిలకలగుట్ట నుంచి రేపు సమ్మక్క వస్తుంది. ఈ రోజు మరికొద్ది సేపట్లోనే సారలమ్మ గద్దెపైకి వచ్చిన తర్వాత ఈ రోజు మొదటి ఘట్టం ముగుస్తుంది. ఇక పగిడిద్దరాజు గోవిందరాజు కూడా గద్దెలపైకి వస్తారు. తర్వాత మొక్కులు యథావిధిగా కూడా కొనసాగుతాయి. భక్తులకు తల్లి దర్శనం ఇస్తుంది. ఇక మరోవైపు రేపు కీలక ఘట్టం ఉంటుంది. రేపు సమ్మక్క చిలకలగుట్ట నుండి గద్దెపైకి రానుంది. రేపు ఉదయం అంటే మధ్యాహ్నం తర్వాత అక్కడ కూడా పూర్తిగా పూజా కార్యక్రమాలు చేస్తారు. ఇటు సమ్మక్క గద్దె పైన కూడా మొత్తం క్లియర్ చేసి ముగ్గులు వేస్తారు. తర్వాత రేపు మధ్యాహ్నం కల్లా ఇక్కడ ఏదైతే సమ్మక్క చిలకలగుట్ట వద్ద ఎస్పీ అక్కడికి చేరుకుంటారు, కలెక్టర్ చేరుకుంటారు, అధికారులు మంత్రులు అందరూ కూడా చేరుకొని అక్కడ మొత్తం కూడా ఏర్పాట్లు చేసేసిన తర్వాత 3 రౌండ్లు గాల్లోకి వదులుతారు. అది మనకి సాంప్రదాయం ఆనవాయితీ కంటే వస్తుంది. ప్రతి జాతరకు ప్రతి 2 సంవత్సరాలకు స్థానికంగా ములుగు ఎస్పీగా ఉన్నటువంటి పోలీస్ అధికారి ఆ యొక్క గాల్లోకి బుల్లెట్లు వదులుతారు. తర్వాత సమ్మక్క అప్పుడు చిలకలగుట్ట నుంచి బయటికి తీసుకొస్తారు పూజలు చేసి. సో అక్కడ నుండి నేరుగా ప్రత్యేకంగా పూజలు చేస్తూ శివసత్తుల హోరులతో ఇక సమ్మకు కూడా నీరాజనం పలుకుతూ ముగ్గులు వేస్తుంటారు. తర్వాత పొరుగు దండాలు పెట్టుకుంటూ సమ్మక్కకు స్వాగతం పలుకుతారు. సో రేపు రాత్రి సమ్మక్క గద్దెకు చేరుకుంటది 10-11 గంటలు. అంటే ఇదే టైంకి కూడా సమ్మక్క గద్దెకు చేరుకుంటుంది. ఇంకా ఎల్లుండి మొత్తం కూడా మొక్కులు చెల్లించుకుంటారు. సో తర్వాత తిరుగు పయనం అవుతారు. తర్వాత ఈ 3 రోజుల పాటు లక్షలాది మంది, కోట్లాది మంది ఇతర రాష్ట్రాల వాళ్ళు, తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించి ఎక్కువగా భక్తులు వస్తుంటారు. పిల్లలు, పెద్దలు అందరూ కూడా వస్తుంటారు. అంటే వాళ్ళకి
వయసు ఎక్కువ ఉన్న అంటే మనకి వారికి ఆయతం వచ్చిన చేత కాకుండా కూడా అమ్మవారు మమ్మల్ని తీసుకొస్తారు. తల్లి మాకు తల్లి దయ ఉంటుంది, తల్లి మాకు అన్ని తీసుకుంటుంది అన్నక ప్రగాఢమైనటువంటి నమ్మకంతో ఇక్కడికి వస్తారు, అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. రేపు ఇంకా పతాక స్థాయికి యొక్క జాతరకు సంబంధించి చూసే కూడా భక్తులు ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకొక రెండింతలు ఇప్పుడు ఈరోజు సారలమ్మ గద్దకు పైకి రావడం చూడడానికి కోసమే పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు కాబట్టి ఇంకా సమ్మక్కలు రాక కోసం ఎక్కువ వేసుకుంటారు, ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు. ఇప్పటికీ గుడానాలు వేసుకొని అక్కడ 3 రోజుల పాటు స్థిరపడ్డారు కాబట్టి రేపు ఇంకా పెద్ద మొత్తంలో వస్తారు. ఇప్పటికి ఇంకా మనకు ముళ్ళు మూటలతో ఇంకా కూడా జనాభా వస్తుంది, పబ్లిక్ వస్తున్నారు, భక్తులు వస్తున్నారు, దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు కాబట్టి ఇంకా రేపు ఇంకా రెండింతలు కూడా పెరిగినటువంటి అవకాశం ఉంటుంది. రేపు అంతా కూడా ఈ రోజు నైట్ అంతా రేపు కూడా భక్తులు మొక్కులు చెల్లిస్తారు. పోలీసులు కూడా ఇప్పటికే చాలా మంది రోప్ పార్టీ ద్వారా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా తీసుకొచ్చారు. రేపు ఇట్లాంటి రోప్ పార్టీ మళ్ళీ సమ్మక్కని తీసుకురావడానికి కూడా రిహార్సల్ చేస్తారు. సో ఇప్పటికే సమ్మక్కని కానీ సారలమ్మ కానీ తీసుకొచ్చే ముందుగా రిహార్సల్ చేశారు ఇప్పటికే. సో కాబట్టి రేపు ఇంకా 2వ ఘట్టంకి అంతా ఏర్పాట్లు అయిపోయాయి. సో ప్రజెంట్ అయితే పైడిద్దరాజు, గోవిందరాజు, సారలమ్మ మాత్రం ఈ యొక్క మేడారం ప్రాంగణంలోకి వచ్చేస్తారు. మరికొద్ది సేపట్లో గద్దలపైకి వస్తారు. గద్దలపైకి వచ్చిన తర్వాత వెదురు బొమ్మ కృష్ణారెడ్డి రూపంలో అమ్మవారు, తర్వాత పైడిద్దరాజు, గోవిందరాజు భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. సో మనకెప్పుడు లేనటువంటి విధంగా, మరెక్కడ లేనటువంటి విధంగా, మరెప్పుడు లేనటువంటి విధంగా మేడారం సమ్మక్క సారలమ్మ తల్లుల యొక్క దీవెన, తర్వాత వారి యొక్క కోరిన భక్తుల యొక్క కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారంగా పిలిచే బెల్లం కూడా విజేస్తున్న తల్లు యొక్క భక్తులు తమ తలపై పెట్టుకొని అమ్మవారికి సమర్పిస్తున్నారు. సో ఈ అంటే గత జాతరతో పోలిస్తే ఈ జాతర మేడారం సమ్మక్క సారలమ్మలో భక్తులకు కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం దగ్గరుండి అన్ని పనులు చేసింది. సో కొంత రూపురేఖలు కూడా మొత్తం మారిపోయేట్టు కూడా భక్తులు చెప్పారు. సో ఎన్నెల విధంగా ఆర్సన్ కానీ చుట్టూ గద్దెలకు సంబంధించి కానీ సో ఇట్లా అన్ని కూడా ఏర్పాట్లు చేస్తారు. దగ్గరుండి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ కూడా ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంకా పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. గతంలో ఇదే సమ్మక్క సారలమ్మ తల్లులకు సంబంధించి సమ్మక్క తిలకల గుట్ట నుండి తీసుకొచ్చే టైంలో ఉన్నటువంటి ఎస్పీ కూడా ఇందులో పాల్గొన్నారు. ట్రైనీ ఐపీఎస్లు వారు కూడా చిందులేస్తూ డాన్సులు చేస్తూ కూడా సారలమ్మను కాసేపటి గిరిజన తీసుకొచ్చారు. మరోవైపు సీతక్క కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజనులతో డాన్స్ చేశారు. ప్రతి సంవత్సరం కూడా వారిని కలుసుకొని గిరిజనులతో డాన్సులు చేస్తుంటారు, మొక్కులు చెల్లించుకుంటుంటారు. సో గతంలో చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా కాసేపటి గిరిజన ఇక్కడికి చేస్తున్నారు. మంత్రి కోగులేటి శ్రీనివాసరెడ్డి కూడా గద్దెల వద్ద ప్రజలతో పర్యవేక్షిస్తున్నాడు. సో మరికొద్ది సేపట్లో మాత్రం సారలమ్మ గద్దపైకి రానున్నది. మొత్తం లైట్స్ ఆఫ్ చేసేటువంటి పనులు కూడా కొనసాగుతున్నాయి. సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి మహాజాతర, మహాకుంభమేళ సమ్మక్క సారలమ్మ తల్లుల యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క మహాజాతరకి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఎక్కువగా పెద్ద శివసత్వం కూడా చూడొచ్చు. పెద్ద ఎత్తున వారి యొక్క నృత్యాలు చేస్తూ వారి యొక్క పూనకాలతో మారుమోగుతుంది మేడారం. ఇంకా మరికొద్ది సేపట్లో మాత్రం మేడారం సమ్మక్క సారలమ్మ యొక్క గద్దలపైకి సారలమ్మ చేరుకొని ఉన్నది. చేరుకున్న తర్వాత కూడా భక్తులను ఇప్పటికే క్యూ లైన్లు ఎక్కడికక్కడ క్యూ లైన్లు నిలిపివేశారు. సో క్యూ లైన్లు అన్ని కూడా తర్వాత అంటే సారలమ్మ గద్దకు పైకి వచ్చిన తర్వాత ఇంకా క్యూ లైన్లు అన్ని కూడా వదులుతారు. సో అప్పుడు అందరూ కూడా దర్శించుకోవచ్చు. ఈసారి క్యూ లైన్లు కూడా కొత్తగా ఏర్పాటు చేస్తారు. అంటే గతంలో ఉన్నదానికంటే భిన్నంగా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. క్యూ లైన్లలో ఒకేసారిగా గద్దెల దగ్గరికి చుట్టూ మొత్తం కూడా దాదాపు 10,000కు పైగా మంది కూడా దర్శించుకునేటువంటి విధంగా ఏర్పాట్లు చేశారు. సో ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత మొదటగా సమ్మక్కను దర్శించుకోవాలి, తర్వాత సారలమ్మను దర్శించుకున్న తర్వాత పైడిద్దరాజు, గోవిందరాజు ఇట్లా దర్శించుకొని బయటకు వెళ్తుంటారు. కాబట్టి సో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఒకేసారి 10,000 మందిని దర్శించుకునేటువంటి విధంగా ఏర్పాట్లు చేశారు. సో ఎక్కడికక్కడ ఏమైనా అత్యవసరమైతే అంబులెన్స్ సౌకర్యాలు సో ఇట్లా మొత్తం ఏర్పాటు చేశారు. సో ఏదేమైనా ఈ రోజు మాత్రం తొలిఘట్టం కాసేపటి క్రితమే ఇక్కడ ప్రాంగణంలో చేరింది. పెద్ద ఎత్తున ఇంకా కూడా భక్తులు వస్తున్నారు. సో ఎక్కడెక్కడి నుంచి అంటే వారి యొక్క గుడారాలు వేసుకునే కాబట్టి టెంట్లు
చేసుకొని కావచ్చు వివిధ రకాల రూములలో కిరాయి ఉంటూ తర్వాత వారు వచ్చినటువంటి వాహనాలనే నివాసాలుగా మార్చుకొని 3 రోజుల పాటు తల్లుల దీవెన కోసం వచ్చి తల్లుల రాకలు చూడడం కోసం వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఇక మరికొంతమంది యువకులు కూడా పిల్ల జిల్లా అంతా కూడా కొంతమంది స్నేహితులు ఫ్రెండ్స్ కూడా వచ్చారు. కొంతమంది పట్టణాల నుంచి అటు గ్రామీణ స్థాయి గ్రామాల నుంచి కూడా హైదరాబాద్ కానీ పట్టణాలు కరీంనగర్ టౌన్ కి సంబంధించి నిజామాబాద్ టౌన్ వరంగల్ టౌన్ కి సంబంధించి కూడా గ్రూప్ల వైజ్ గా ఫ్రెండ్స్ అంటే వాళ్ళ యొక్క స్నేహితులతో కలిసి కూడా వచ్చి ఈ జాతరలో ఎంజాయ్ చేసుకున్నారు. 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి మహాకుంభమేళ మహాజాతర సమ్మక్క సారలమ్మ యొక్క జాతరను అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఇక్కడే వారి యొక్క నాన్ వెజ్ తినడం లాంటి ఇట్లా ఇతరత్ర కార్యక్రమాలు చేస్తూ మాత్రం అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారి యొక్క అనుగ్రహం మాకు ఉంటుందని కూడా భక్తులు చెప్తున్నారు. మొత్తానికి అయితే సారలమ్మ మరికొద్ది సేపట్లో ఇంకా కొంత పూజలు జరుగుతున్నాయో మరికొద్ది సేపట్లో మాత్రం సారలమ్మ గద్దెలపైకి రానున్నది. మొత్తం కూడా గద్దెలపైకి రానున్నటువంటి సమయంలో మొత్తం లైట్స్ ఆఫ్ చేస్తారు. లైట్స్ ఆఫ్ చేసిన తర్వాతనే వారి యొక్క బృందం సంబంధించిన టీము తర్వాత పూజారులు ఈ సారలమ్మకు సంబంధించినటువంటి వంశీయులు 13 మంది 6 మంది పూజారులు వీరిని లోపలికి అనుమతిస్తారు పోలీసులు. సో అక్కడ కొన్ని పూజా కార్యక్రమాలు ఉంటాయి. అనంతరం మళ్ళీ గేట్స్ అన్ని క్యూ లైన్లు అన్ని కూడా ఓపెన్ చేస్తారు. అప్పుడు భక్తులకి యథావిధిగా తల్లి దర్శనం ఇస్తుంది. ఇక రేపు సమ్మక్క వచ్చిన తర్వాత ఇద్దరు సమ్మక్క సారలమ్మ తర్వాత పైడిదరాజు గోవిందరాజు దర్శనం ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంకా క్యూ లైన్లు అన్ని నిండిపోతాయి. ఇంకా భక్తుల తాకిడి పెరుగుతుంది. సో ఎక్కడ చూసినా కూడా ఇసుకేస్తే రాలంత పబ్లిక్ ఎక్కడైనా తప్పిపోయినా కూడా పూర్తిగా జెండాలు పట్టుకుంటున్నారు, గుర్తులు పెట్టుకుంటున్నారు. ఒక గ్రూప్ గా వస్తే వారి యొక్క కట్టకు పెట్టి ఒక ఎర్ర దారము లేదంటే ఎర్ర కండువాలు లేదంటే ఒక బాటిలు ఇట్లా ఒక ఎర్ర కవరు లేదంటే పచ్చ కవరు ఇట్లా మేము ఇక్కడ ఉన్నామంటూ గుర్తింపుగా కూడా ఈ పబ్లిక్ లో అంత మంది ఉన్నారు కాబట్టి ఎట్లాంటి గుర్తింపులు కూడా పెట్టుకుంటుంటారు. లేదంటే మిస్సింగ్ కేసులు కూడా చాలా అవుతున్నాయి కాబట్టి ఇట్లాంటి ఎప్పటికప్పుడు అనౌన్స్ చేస్తున్నారు. ఇంకా కూడా భక్తులు వెయిట్ చేస్తున్నారు. ఇంకా అమ్మవారు గద్దెపైకి ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. సో మొత్తానికైతే సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి మాత్రం ఎక్కడికక్కడ ఏర్పాట్లు బాగానే ఉన్నాయంటూ కూడా పబ్లిక్ చేస్తున్నారు. ఎందుకంటే రోడ్ సౌకర్యం, నీటి సౌకర్యం, క్యూ లైన్ లో కూడా నీటి వసతి ఏర్పాటు చేశారు. ఎందుకంటే బంగారంగా పిలిచే బెల్లం వేసుకొని వస్తుంటారు. సో అన్ని సామాగ్రి వెంట తెచ్చుకోలేరు కాబట్టి సో వృద్ధులు వస్తుంటారు, చిన్నపిల్లలు వస్తుంటారు. వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లలో ఎక్కువసేపు వేచి ఉంటుంటారు కాబట్టి వారి కోసం తాగునీటి వసతి కూడా ఇక్కడ నల్ల అంటే అదే లైన్లలో పంప్స్ కూడా నల్లలు ఏర్పాటు చేశారు. సో నల్ల ఓపెన్ చేయగానే అక్కడ గ్లాస్ ఉంటుంది. ఆ గ్లాస్ ద్వారా నీరు తాగేటువంటి సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి చాలాసేపు లైన్లలో వేసిన దాదాపు 1 గంట పాటు కూడా ఇంకా పూజలు కొనసాగుతున్నాయి. సో ఇక్కడ పూజలు ముగిసిన తర్వాత వెంటనే పైడిద్దరాజు గోవిందరాజు సారలమ్మ గద్దెలపైకి వస్తారు. అక్కడ గద్దెలపైకి వచ్చిన తర్వాత మళ్ళీ క్యూ లైన్ ఓపెన్ చేస్తారు. సో ప్రజెంట్ అయితే ఇంకా కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇంకా భక్తులు మాత్రం వెయిట్ చేస్తున్నారు అమ్మవారిని చూడడానికి, అమ్మవారిని దర్శించుకోవడానికి కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారు. సో మరికొద్ది సేపట్లో మొత్తం సారలమ్మ గద్దెపైకి రావాలి. ఎందుకంటే అయితే నిన్నటి 2-3 రోజులతో పోలిస్తే మాత్రం పబ్లిక్ తాకిడి అయితే పెరుగుతుంది. మనం గద్దెల వద్ద చూడొచ్చు. మొత్తం నేను చెప్పినట్టుగా 10,000 మంది ఒకేసారి అమ్మవారిని దర్శించుకునేటువంటి విధంగా ఏర్పాట్లు చేశారు కాబట్టి మొత్తం మనకి ఎక్కడ చూసినా కూడా జనసంద్రోహంతో మేడారం వీధిన వాడన మొత్తం కూడా పబ్లిక్ తో నిండిపోయింది. మేడారం అంతా కూడా మన డ్రోన్ల ద్వారా చూస్తుంటే ఎక్కడ చూసినా కూడా కలర్ఫుల్ లైటింగ్, కలర్ఫుల్ డేరాలు, గుడారాలు, టెంట్లు ఇట్లా పబ్లిక్ తో రకరకాల కలర్ఫుల్ గా కనిపిస్తుంది. సో ఇంకా రేపు ఇంకా ఫుల్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఈ యొక్క మేడారం జాతరకు సంబంధించి 1.5 కోటి పైగా కూడా భక్తులు దర్శించుకునే అవకాశం అన్నట్టు కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు జోగినీలు కూడా కొంత అక్కడ ముందు మన మీనాక్షి వద్ద వచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి వారు కొంత పోలీసులతో అక్కడ వాగ్వాదానికి దిగుతున్నారు. ఎందుకంటే చాలా సమయం పట్టింది, చాలా లేట్ అవుతున్నట్టు కూడా వాళ్ళ పోలీసులు తెలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద భక్తులు అయితే ఇంకా వెయిట్ చేస్తున్నారు. సో పోలీసులు వారికి నచ్చజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో మరికొద్ది సేపట్లో మాత్రం సారలమ్మ గద్దెపైకి చేరుకుంటుంది. సో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా కూడా అధికారులు, మంత్రులు, పోలీసు అధికారులు అన్ని శాఖల సమన్వయంతో ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. ఇటు ఎన్ఎస్ఎస్ టీమ్ తో పాటు ఇటు కుటుంబ దెబ్బకు సంబంధించిన వాలంటీర్లు, తర్వాత ఎన్జిఓస్ సంబంధించిన కొంతమంది
స్వయం సహాయకాలకు సంబంధించినటువంటి వాలంటీర్లు సో ఇక్కడికెక్కడ పారిశుద్ధ కార్మికులు ఇట్లా మేడారంలో ఏ టీం కు ఆ టీం ఏ శాఖకు ఆ శాఖ కోఆర్డినేషన్ తో ఎక్కడికక్కడ వర్క్ చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఇంకా కార్లమ్మ గద్దెపైకి రావడానికి దాదాపు ఇంకొక 10 నుంచి 20 నిమిషాల సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత గద్దెకు వచ్చిన తర్వాతనే భక్తులకు అనుమతిస్తారు. సో అక్కడి నుంచి మళ్ళీ యథావిధిగా అమ్మవారిని దర్శనం ఇస్తారు. జోగినీళ్ళందరినీ కూడా పిలిపించి ఏదైతే మెయిన్ ఆర్చి ఉందో అక్కడ అందరి యొక్క గ్రూప్ గా పెడుతున్నారు. సామాన్య భక్తులకే కాకుండా శివసత్తులకు జోగినీళ్ళు అందరినీ కూడా పోలీసులు ఒక గ్రూప్ గా ఏర్పాటు చేసి వారందరినీ పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో మరి కాసేపట్లో అయితే తారకమ్మ గద్దెపైకి చేరుకోనుంది మనకు.